సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ చనిపోయారంటే అవుననే సమాధానమే వస్తోంది. అసద్ విమానం రెబల్స్ కూల్ చేసినట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. హెచ్డిఎస్ అంటే హయత్ తహరీర్ అల్ షామ్ సారథ్యంలో తిరుగుబాటు దళాలు రాజధాని డమాస్కస్పై పట్టు బిగించాయి. ఈ సమయంలోనే అసద్ కుటుంబంతో సహా డమాస్కస్ స్పీడ్ వెళ్లినట్టుగా ప్రచారం జరుగుతోంది. రెబల్స్ బలగాలు ప్రవేశించిన సమయంలో అసద్ SYR 9218 అనే రష్యా తయారీ IL-76 విమానంలో బయలుదేరి వెళ్లినట్టుగా తెలుస్తోంది. విమానం తొలుత సిరియా సముద్ర తీరం వైపు ప్రయాణించింది. విమానం హఠాత్తుగా వ్యతిరేక దిశలోకి తిరిగి ప్రయాణించిందని చెప్తున్నారు. ఆ తర్వాత ఫ్లైట్ రాడార్ మ్యాప్ నుంచి అదృశ్యమైందని USA టుడే కథనంలో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయన ప్రయాణిస్తున్న IL-76 విమానం ఎత్తు లెబనాన్ గగనతల పరిధిలో ఒక్కసారిగా 3650 మీటర్ల నుంచి 1070 మీటర్లకు పడిపోయిందని ఈజిప్ట్ రచయిత ఖలీద్ మహ్మూద్ ఎక్స్లో ఓ సందేశం పోస్ట్ చేశారు. ఎవరైనా దీన్ని కూల్చి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని సిరియా అధికారులు ధృవీకరించలేదు. జామింగ్, ట్రాకింగ్ ఎర్రర్ లేదా కూల్ చేసిన ప్రమాదానికి గురైన ఇలా జరగొచ్చని భావిస్తున్నారు. మరోవైపు సిరియా ఆర్మీ కమాండ్ ఇప్పటికే అధ్యక్షుడు అసద్ శకం ముగిసిందని తమ ఆఫీసర్లకు సమాచారం అందించినట్టుగా పాశ్చాత్య వార్తా సంస్థలు చెబుతున్నాయి. రెబల్ గ్రూపులు తమ టెలిగ్రామ్ ఛానల్లో 50 ఏళ్ల అణిచివేత, 13 ఏళ్ల నేరాలు, దౌర్జన్యాలు, సుదీర్ఘకాలం అవస్థలు, యుద్ధం, ఆక్రమిత సేనల నియంత్రణ ఈ రోజుతో ముగిశాయని ప్రకటించాయి. చీకటి యుగం ముగిసి సిరియాలో సరికొత్త శకం మొదలైందని రెబల్ గ్రూపులు వెల్లడించాయి. మరోవైపు తాను దేశం విడిచి వెళ్లడం లేదని సిరియా ప్రధానమంత్రి మొహమ్మద్ గజీ అల్ జలాటీ ప్రకటించారు. సిరియా ప్రజల ఆకాంక్షల మేరకు నడుచుకుంటారని మొహమ్మద్ గజీ అల్ జలాటీ చెప్పారు. మరోవైపు అసద్ని కాపాడే విషయంలో రష్యా, ఇరాన్ ఆసక్తి చూపలేదని అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఉక్రెయిన్తో రష్యా యుద్ధమే దానికి కారణంగా ట్రంప్ వివరించారు. النهار في القطاع الخاص وفي القطاع العام وفي الحكومة وأمام عيني وأمام نظري مصلحة هذا الوطن ومصلحة هذا البلد، وإننا نؤمن بسوريا لكل السوريين وبأنها بلد جميع أبنائها، وبأن هذا البلد يستطيع أن يكون دولة طبيعية، دولة تبني علاقات طيبة مع الجوار ومع العالم دون أن تدخل في أي تحالفات وتكتلات إقليمية، ولكن هذا الأمر متروك لأي قيادة يختارها الشعب السوري، ونحن مستعدون للتعاون معها بحيث نقدم لهم كل التسهيلات الممكنة، وبحيث يتم نقل الملفات الحكومية المختلفة بشكل سلس وبشكل منهجي بما يحفظ مرافق الدولة. لدينا مؤسسات تربوية، لدينا جامعات، لدينا مؤسسات صحية، لدينا مؤسسات كهرباء، نفط على قلتها، إلا أن هذه المؤسسات مؤسسات غالية على قلوبنا، وقد دفع ثمنها من عرق السوريين ومن تعبهم ومن جهدهم، وإننا لسنا حريصين على، يعني أنا شخصيا لست حريصا على أي منصب أو أي. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు జనతను. టీవీ రావు, సిరియా అధ్యక్షుడు చనిపోయాడని, అతను ప్రయాణిస్తున్న విమానాన్ని కూల్ చేస్తారని సోషల్ మీడియాలో చాలా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఎవరిని అధికారికంగా ప్రకటించారు? అసలు ఏం చెప్తున్నారు? అధికారులు రెస్పాండ్ అవుతున్నారా? అయితే దీనిపై చనిపోలేదు అని అయితే ఎవరు చనిపోలేదు అని చెప్తున్నారు, కానీ చనిపోయినట్టు ఆధారాలు మాత్రం ఎక్కడ లభ్యం కాలేదు. అయితే ఇందుకు సంబంధించిన ఫ్లైట్ శకలాలు కానీ ఆయన మృతదేహానికి కనిపించిన ఆనవాళ్లు కానీ ఎక్కడా కూడా లభ్యమైనటువంటి పరిస్థితి లేదు. అయితే తాను ప్రయాణించే విమానం మాత్రం మాయమైపోయింది. అదే 3650 కిలోమీటర్ల ఎత్తు నుంచి ఏకంగా అపసవ్య దిశలో పయనించి 1000 కిలోమీటర్ల దూరంలోకి రాగానే
ఏదైతే ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్లలో ఎక్కడ కూడా ఈ ఫ్లైట్కి సంబంధించి అసద్ ప్రయాణించే ఫ్లైట్కి సంబంధించిన ఆనవాళ్ళు ఎక్కడా లేవనేటటువంటిది తాజాగా వినవస్తున్న మాట. మరి ఇందుకు సంబంధించి డెమాస్కస్ ఆల్రెడీ సిరియాలో కీలక నగరమైన డెమాస్కస్కు చేరుకున్నటువంటి మిలిటెంట్లు మొత్తం కూడా ఆక్రమించిన నేపథ్యంలోనే ఎప్పుడైతే ఈ మిలిటెంట్లన్నీ కూడా డెమాస్కస్కి రాబోతున్న తరుణంలో వాళ్ళు శివారు ప్రాంతంలో మోహరించి ఉన్నటువంటి నేపథ్యంలోనే దీన్ని గమనించినటువంటి అసద్ ఏకంగా ఆయన ఈ ఫ్లైట్ తీసుకొని కుటుంబ సభ్యులందరితో కలిసి ఆ ఫ్లైట్లోనే ప్రయాణం చేస్తున్నట్టుగా సమాచారం. ఇందుకు సంబంధించి ఆయన ఉత్తర ఏదైతే సముద్రం వైపుగా పయనం వెళ్ళినట్టు మరి దీనికి సంబంధించిన ఆనవాళ్ళ వరకు అయితే కనుక తెలిసాయి. కానీ ఫ్లైట్ రాడార్కి సంబంధించినటువంటి ఐడెంటిఫికేషన్స్ కానీ ఆ తర్వాత అన్నీ కూడా తెరమరుగైపోయినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో ఏదైతే హైత్ తెహ్రిక్ ఆల్షామ్ మాత్రం చెప్పేటటువంటి సమాధానం అయితే ఒకటే, ఇప్పుడు ప్రస్తుతం అసద్ శకం ముగిసింది, అసద్ లేడు అనేది మాత్రం ఏదైతే మిలిటెంట్ గ్రూపులు అయితే ఢంకాపదంగా చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో దేశంలో ఏదైతే అంతర్యుద్ధం గత 13 సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంతర్యుద్ధానికి ఇక ముగింపు పలుకుతున్నామని కూడా ప్రకటించారు. మరి ఈ అంతర్యుద్ధం ముగింపు పలకటము అంటే అధ్యక్షుడు దాదాపుగా లేనట్టే అనేటటువంటిది సమాచారం. మరి ఇందుకు సంబంధించి ఈజిప్టు పత్రికకు సంబంధించినటువంటి ఖలీద్ రచయిత ఆయన పోస్ట్ చేసిన దాని ప్రకారం ఆయన ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్లలో ఆయన ఉనికి కనిపించటం లేదు. ఆయన ప్రయాణించినటువంటి EL-76 ఫ్లైట్ కూడా ఎక్కడా కూడా దాని ఆనవాళ్ళు లేవనేటటువంటిది చెప్పడం జరిగింది. మరి ఈ ఫ్లైటు కాకతాళీయంగా కూలిపోయిందా లేదంటే ఈ HTS మిలిటెంట్లే కూల్చివేశారా అనేటటువంటిది ఇక్కడ స్పష్టంగా తేలాల్సి ఉంది. మరి ఇప్పటి వరకు కూడా ఏదైతే సిరియా అధ్యక్షుడు అసద్ అనుకున్న దాని ప్రకారంగా కూడా ఏదైతే ఈ మిలిటెంట్లను అణగదొక్కేటటువంటి విషయంలో మొదటి నుంచి కూడా ఇరాన్ అలాగే రష్యా సహకారం అందిస్తూనే ఉన్నాయి. మరి వాళ్ళ అండతో ఇప్పటి వరకు దాదాపుగా దశాబ్దన్నర కాలంగా వారి అండతోనే ఇప్పటి వరకు పాలించినా కూడా ఇప్పటికీ కూడా ఇంకా ఆయన ఆఖరి ఏదైతే తన ప్రయాణం ఏదైతే దేశాన్ని విడిచిపోవాలనుకున్నటువంటి తరుణంలో కూడా రష్యా ఏ క్షణంలోనైనా ఆదుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసినట్టుగా సమాచారం. అయినా కూడా రష్యా కానీ ఇరాన్ కానీ మొదటి నుంచి కూడా తాత్కాలిక సాయం చేస్తూనే ఏదైతే చేతులు దులుపుకుంటూ ఉంటుంది. మరి అంతేగాని పూర్తి స్థాయిలో రష్యా దృష్టి సారిస్తే ఈ మిలిటెంట్లు అలాగే అంతర్యుద్ధాలు అన్నీ కూడా ఏనాడో సమసిపోయేవి అనేటటువంటిది అక్కడ అంతర్జాతీయ నిపుణుల మాట. మరి ఏది ఏమైనా అసద్ శకం ముగిసిందనే సంబురాలు అయితే గనక ఏకంగా HTS మిలిటెంట్ గ్రూపులు సంబురాలు చేసుకుంటున్నాయి. డెమాస్కస్ శివారు ప్రాంతాల్లోనే ఉన్నటువంటి వీళ్ళంతా కూడా ఏకంగా డెమాస్కస్పై పట్టు సాధించేశారు. అంతేకాకుండా దానా నగరాన్ని కూడా చేజిక్కించేసుకున్నారు. అలా అంతేకాదు ఇంకా అసద్కి సంబంధించిన గట్టి పట్టున్న ప్రాంతాల్లో కూడా చొరబాట్లు విపరీతంగా జరిగిపోతున్నాయి. మరి ఇందుకు సంబంధించి జైళ్లలో ఉన్నటువంటి తమకు అనుకూలమైనటువంటి ఖైదీలను కూడా ఈ HTS బలగాలు ఎళ్ళి మరి వాళ్ళు విడిపించేస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో చూస్తే HTS అలాగే విపక్షాలు మొత్తం కూడా కుమ్మక్కయ్యాయా అనేటటువంటి అనుమానాలు అక్కడ స్థానికంగా కలుగుతోంది. ఏది ఏమైనా ఎంత జరుగుతున్నా కూడా పెద్దన్న పాత్ర పోషించాల్సినటువంటి అమెరికాలు కానీ మరోవైపు ఇటువైపు ఉన్నటువంటి రష్యా కానీ ఎవరు కూడా పట్టించుకుంటున్నటువంటి పరిస్థితి లేదు. అయితే రష్యా అయితే ఒక ప్రత్యేకంగా రష్యాకి సంబంధించిన ఒక పత్రిక అయితే కనుక ఒక కథనం పోస్ట్ చేసింది. ఈ విషయంలో రష్యా ఇరాన్ పట్టినట్టు వ్యవహరించడం కారణంగానే అసద్ అన్యాయంగా బలైపోయాడు అనేటటువంటిది ప్రధానంగా ప్రచురితమైంది. ఏది ఏమైనా చూస్తే 50 సంవత్సరాలుగా కొనసాగినటువంటి ఈ అణచివేతలు అక్రమాలు దురాక్రమణలు వీటికన్నిటికీ ముగింపు పలికామనే విధంగా మిలిటెంట్ గ్రూపు HTS మాత్రం ఇలా ప్రకటించుకుంటోంది. ఇది చీకటి రాజ్యానికి అంతం పలికామనే విధంగా చెప్పుకుంటుంది. మరి మొత్తం మీద చూస్తే ఇప్పటికైతే మరణించాడు అనేటటువంటి వార్తలైతే వెలుగులోకి వచ్చాయి. కానీ ఏదైతే అసద్కు సంబంధించిన ఫ్లైట్ మాయమైందంటున్నారు. కానీ మాయమైనటువంటి ఆధారాలు కానీ ఇవేమీ ఎక్కడ కూడా లభ్యం కాలేదు. మరి 1-2 రోజుల్లో ఇందుకు సంబంధించిన సమాచారం ప్రజల్లోకి తెలియాల్సి ఉంది. అంతేకాకుండా ఏదైతే ప్రజా రంజకమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే విధంగా కూడా ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి మిలిటెంట్ గ్రూపులు అయితే ప్రకటించేశాయి. మరి ఏదేమైనా అసద్ మరి మరణించారా లేదా తాత్కాలికంగా తలదాచుకునేందుకు ఫ్లైట్లో ఇంక మరెక్కడికైనా వెళ్ళిపోయారా అనేటటువంటిది తేలాల్సి ఉంది. సతీష్.
రైట్, థ్యాంక్ యూ టీవీ రావు.